రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటన చేసినప్పటి నుండి అభ్యర్థులు ఇబ్బందులు గురవుతున్నారని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా విమర్శించారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలుపుతూ 6 మాసాల గడువు ఇవ్వకుండా 3 మాసాల గడువు ఇవ్వడం ఒకవైపు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా పోయిందన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించిన ప్రభుత్వానికి విన్నవించుకున్న విద్యార్థులకు న్యాయం జరగలేదన్న అభిప్రాయానికి వచ్చారని ఆయన తెలిపారు. పరీక్షలకు సిద్ధమై పరీక్ష హాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వివిధ కళాశాలలో ఉన్న కంప్యూటర్లు పనిచేయక స్టక్ ఆఫ్ ఇబ్బందులకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కంప్యూటర్లు పనిచేయకపోయాయని పలువురు విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అభ్యర్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించాలన్న భావంతో హడావిడిగా చేయడంతో ఇక్కట్లు తప్పడం లేదని ఆయన తెలిపారు. ఇంకోవైపు పలు సబ్జెక్టులో సిలబస్లో కంటే వేరే ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయన్న భావన పలువురు అభ్యర్థులకు కలిగిందన్నారు. భవిష్యత్తులో జరిగే టీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు కాకుండా కంప్యూటర్లు పనిచేసేలా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక చిన్న కోరిక కోరుతున్నా. ఎంతో ఏళ్ళుగా డిఎస్సి విద్యార్థులు అంటే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం అంటే ఏర్పాటు కాకముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. వచ్చారు, ప్రకటన చేశారు. కానీ 6 నెలల బదులు సమయం ఇవ్వకుండా 3 మాసాల్లోనే నోటిఫికేషన్ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా జిల్లాల్లో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు, ధర్నాలు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం లేదు అన్న ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మరి కొంతమంది విద్యార్థులు న్యాయస్థానాలు కూడా ఆశ్రయించాము, కానీ మాకు న్యాయం జరగలేదు అన్న భావనతో అక్కడక్కడ అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. మొత్తంగా పరీక్షలు సిద్ధమై పరీక్షా హాల్లో వెళ్ళాక చాలా ప్రాంతాలలో కంప్యూటర్లు 5 నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా స్టకప్ కావడం జరిగింది. ఇది వాస్తవం కూడా, అభ్యర్థులు అడిగితే చెప్తారు. మరి ఈ స్టకప్ అయితే